నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికాలో కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్. ట్రంప్ యంత్రాంగం అమెరికాలో కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ ని రూపొందిస్తుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై మంగళవారం ట్రంప్ సంతకం చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ పై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం బ్యాలెట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన బార్ కోడ్లు ఉన్న సురక్షితమైన ఎన్వలప్లు ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలు ఆమోదించిన ఓటర్ల జాబితాలో లేని వారికి యుఎస్ పోస్టల్ సర్వీస్ ఆబ్సెంటీ బ్యాలెట్లను పంపకుండా నిరోధించడానికి యోచిస్తున్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ ను సైతం ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అయితే రాష్ట్రాలు నిర్వహించుకునే ఎన్నికల్లో దేశ అధ్యక్షుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా ప్రభుత్వం చట్టపరంగా సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సెంటర్ ఫర్ ఎలక్షన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ బెక్కర్ వ్యతిరేకించారు. ఎన్నికలపై నియంత్రణ సాధించేందుకు గతంలో ట్రంప్ ఎన్నో విఫలయత్నాలు చేశారని, అయినా వాటి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఓటర్ల హక్కులను హరించడానికి డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా ట్రంప్ ఈ ఆదేశాలపై సంతకాలు చేయడం సరైన చర్య కాదన్నారు. దీనిని న్యాయస్థానంలో అడ్డుకుంటామన్నారు.